ఈ పూజ వేళ సంతసపుంది వేళ మనసు పండి వేళ మనసు పండి వేళ. ఈనాటి పూజావళిలో నేడు మనకు ప్రేమ విందు సమకూర్చున్నటువంటి తిరురాజుపల్లె గ్రామ విశ్వాసాల కోసం, ప్రతి కుటుంబం కోసం దేవాది దేవుడు ఆ గ్రామాన్ని దీవించాలని ఈ పూజావళి వారి కొరకై సమర్పించబడుతుంది. దానమయ్య, స్వప్న, సిద్ధార్థ, నందు వీళ్ళ కుటుంబాన్ని దేవుడు దీవించలాగున పూజలు కోరుతున్న వారి కుటుంబ సభ్యులు ముత్యాల నందకిషోర్, నవ్య చంద్రికకు దేవాది దేవుడు మంచి ఆరోగ్యాన్ని దయచేయలాగున పూజావళి కోరుతున్న వారు ప్రతాప్, రాజేశ్వరి కుటుంబ సభ్యులు కుటుంబ ఆరోగ్యం ఒక దేవాదేవుడు మంచి ఆరోగ్యాన్ని దయచేయలాగున పూజలు కోరుతున్న వారు కుటుంబ సభ్యులు. ఆగిపోకు పీటర్ ప్రభాకర్ గారికి నిత్య విగ్రహాలు చేకూర్చలాగున పూజలు కోరుతున్న వారు కుటుంబ సభ్యులు. తన్విస్త్రీ పుట్టినరోజు సందర్భంగా దేవాది దేవుడు ఆ బిడ్డను దీవించాలని పూజలు కోరుతున్న వారు చంద్ర, ఈశ్వరి తల్లిదండ్రులు. ఇక మన వ్యక్తిగత తలుపుల కొరకై ఈ పూజావళి సమర్పించబడుతుంది. గమనించండి, పూజావళి పెట్టమని కోరేవారు ముందుగానే మీరు రావాలి. ఎందుకంటే పీఠం కాడికి వచ్చినప్పుడు చాలా సార్లు చెప్పాలనుకున్నా, పీఠం దగ్గరకు వచ్చి స్లిప్ ఇవ్వడం కాదు, చాలా ముందే ఉంటాను కాబట్టి మీరు ఆఫీస్ దగ్గరికి కానీ గదరికి కానీ మీరు క్లుప్తంగా రాసిస్తే మంచి ఆన్ ద స్పాట్ ఇవ్వకూడదు. సో నెక్స్ట్ టైం డోంట్ డైరెక్ట్ చేతులు జోడించుకున్నా కన్ను మూసుకొని ఈ పూజావళిని ప్రారంభించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం అందరితో ఉండునుగాక. ఆత్మతో వేసినందు ప్రియ సహోదరి సహోదరులారా, పరమ పవిత్రములు, పరమ రహస్యములు, పరమ పూజ్యమైనటువంటి ఈ సజీవతిగా పూజావళిలో మనం యోగ్యంగా పాల్పంచుకోవడానికి మన అంతరంగంలోనికి తెలుగు చూస్తూ మన హృదయ లోతుల్లో దాచుకున్న ప్రతి పాపాన్ని ప్రభులకు సమర్పించుకుందాం. దాచబడిన ప్రతి పాపాన్ని ప్రభు సమక్షంలో ఒప్పుకుంటూ దేవా నేను పాపిని నన్ను క్షమించండి అని పాప క్షమాపణ కొరకై గోధాడుగా ప్రతిమాని ప్రార్థన చేసుకుందాం. దేవుని మన్నింపు కొరకై ప్రార్థన చేద్దాం. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. భయమును బాధలు ఒంటరితనము, భయమును బాధలు ఒంటరితనము నా తొలగించి అడుగుమయ్యా, తొలగించి అడుగుమయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా, సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన సకల పాపములను మన్నించి మన నిత్య జీవం మనకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. ప్రార్థించుదాము. చేతులు జోడించి చిరము వంచి దేవా నిన్నే
దేవాని ప్రార్థించెదను. దయాపరులైన ఓ సర్వేశ్వరా, మేమెంతో ఆశతో నిర్వహించు ప్రాయశ్చిత క్రియల ద్వారా మమ్ము పవిత్రమునందు మేము చిత్తశుద్ధితో జీవించుచు రానున్న పాస్క మహోత్సవము నిర్మల హృదయముతో సమీపించునట్లు కృపచూపు. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పరిపాలించు మా ప్రభువైన యేసుక్రీస్తు వారా ఈ మనవి చేయుచున్నాము. దయచేసి అందరూ కూర్చుందా. ఇదిగో కలలు కనవాడు వచ్చుచున్నాడు. రెండు వీరిని చంపుదము. మొదటి పట్టణము ఆది కాండము 37వ అధ్యాయము 3వ వచనం నుండి 4వ వచనం వరకు, మరియు 12వ వచనము 13, 17, 28. ముదిమే పుట్టిన బిడ్డడు కావున ఇశ్రాయేలు యోసేపును ఇతర కుమారుల కంటే ఎక్కువగా ప్రేమించాను. అతనికి పొడుగు చేతుల నిలువటంగిని కుట్టించాను. తమ కంటే ఎక్కువగా తండ్రి అనురాగమునకు పాత్రులకే యోసేపును అతని సోదరులు వేషింపసాగి అతనితో ప్రియముగా మాట్లాడలేదు. యోసేపు సోదరులు తండ్రి మందలను మేపుటకై షెకెము వెళ్ళిరి. తండ్రి యోసేపుతో, నీ సోదరులు షెకెములో మందలను మేపుతున్నారు కదా, రమ్ము, నిన్ను కూడా వారి దగ్గరకు పంపేదను అని. యోసేపు, నేను సిద్ధంగా ఉన్నాను అని. యోసేపు సోదరులు పట్టిన బాటనే పోయి వారిని దోతారులో చూచారు. వారును దూరాన ఉండగానే అతన్ని చూచారు. అతడు దగ్గరకు రాకముందే అతన్ని చంపగలనని కుట్రపని. ఇదిగో కలలు కనవాడు వచ్చుతున్నాడు. రెండు వీరిని చంపి ఓదిలో పారవేసి అడవి మృగము మింగివేసినదని చెప్పుదాము. వీని కలలను ఏమగునో చూద్దాము అని తమలో తాము అనుకునేది. ఇది విన్న రూబేను యోసేపును కాపాడగోరి అతనిని చంపవలదని అనేను. మనకు ఈ రక్తపాతమేలా? యోసేపును ఈ అడవి అందరి గోతిలో త్రోయుడు, అతనికి ప్రాణహాని చేయకుడు అని వారితో చెప్పారు. ఈ నెపముతో యోసేపును రక్షించి తండ్రికి అప్పగింపవచ్చునని రూబేను తలంచెను. యోసేపు సోదరుల దగ్గరకు వచ్చెను. వారు అతడు ధరించిన పొడుగు చేతుల నిలువుటంగిని తీసివేసి అతన్ని గోతిలో పడతోసి, అది ఒట్టి గోయి, దానిలో నీళ్లు లేవు. అంతట వారు తిండి తినుటకు కూర్చుండేది. అంతలో గిలాదు నుండి ఐగుప్తు దేశము పోవు ఇస్మాయేలీలు బిడారు వారి కంటపడేది. ఇస్మాయేలీలు ఒంటిపై గుగ్గిలమును బోళమును లేపన ద్రవ్యమును తీసుకొని పోవచ్చుండేది. అప్పుడు యూదా తన సోదరులతో యోసేపును చంపి అతని చావును కప్పిపుచ్చిన మనకు నేనేమి కలుగును? రెండు అతనిని ఇస్మాయేలీలకు అమ్మివేయును. మనము అతనికి హాని చేయరాదు, అతడు మన నెత్తురు కండలు పంచుకొని పుట్టిన తమ్ముడు కదా అని చెప్పారు. దానికి వారు అంగీకరించి ఈ లోపల మిద్యాను వర్తకులు యోసేపు ఉన్న గోతి మీదుగా వెలుచుండేది. వారు అతన్ని పైకి లాగిరి. అతనిని 20 నాణ్యములకు ఇస్మాయేలీలకు అమ్మారు. ఇస్మాయేలీలు యోసేపును ఐగుప్తు దేశమునకు కొనిపోయింది. ఇది ప్రభువు వాక్కు. ప్రభువు మీతో ఉండను గాక, మీ ఆత్మతో ఉండును గాక.
పునీత మత్తయి గారు రాసిన పవిత్ర వార్తలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగును గాక. 21వ అధ్యాయము 33వ వచనం నుంచి 43వ వచనం వరకు మరియు 45 నుంచి 46వ వచనం వరకు. ఆ కాలంలో యేసు ప్రధానార్చకులు పెద్దలతో ఇట్లనెను, మరి ఒక ఉపమానమును ఆలకించుకోడు. యజమానుడు ఒకడు ద్రాక్ష తోటను నాటించి కంచె వేయించను, గానుగ కొరకు గోధుమ ద్రవించి గోపురం కట్టించి కాపులకు గుర్తకించి దూరదేశాలకు వెళ్ళదని. ద్రాక్ష పండ్లు కోతకు వచ్చినప్పుడు తన భాగం తెలుసుకున్నకై కౌలుదారుల ఇద్దరు తన సేవకులను పంపారు. కానీ వారి యజమానులు సేవకులను పట్టుకొని ఒకరిని కొట్టిరి, ఒకరిని సుట్టిరి, మరి ఒకరిని రాళ్ళ దెబ్బలకు గురి చేసేది. అప్పుడు ఆ యజమానుడు మొదటి కంటే ఎక్కువ మంది సేవకులను పంపారు. కౌలుదారులు వీరిని కూడా అట్లే చేస్తుంది. అప్పుడు ఆ యజమానుడు తన కుమారుని వారు అంగీకరించారని తలంచి అతనిని వారి వద్దకు పంపారు. అప్పుడు ఆ కౌలుదారులు ఆ కుమారుని చూచి, ఇదిగో ఇతడే వారసు, ఇతనిని బుధపట్టిందం రండు, ఈ ఆస్తి మనకు దక్కువని తమలో తాము చెప్పుకొని వారిని పట్టి ద్రాక్ష తోట వెలుపల పడద్రోసి చంపిరి. కాబట్టి ద్రాక్ష తోట యజమానులు వచ్చినప్పుడు ఆ కౌలుదారులను ఏం చేయను అని యేసు ప్రశ్నించారు. ఆ దుస్తులను మట్టు పెట్టి కోతకాలంలో తన భాగం చెల్లింపగల ఇతర కౌలుదారులకు ఈ భూమిని ఉదకించను అని వారు సమాధానం ఇచ్చారు. అప్పుడు యేసు వారితో, మీరు లేఖనములందరూ చదవలేదా? ఇల్లు కట్టువారు త్రోసివేసిన రాయి మూలరాయి ఆయను, ఇది ప్రభు ఏర్పాటు, ఎంత ఆశ్చర్యకరము. అందువలన దేవుని రాజ్యం మీ నుండి తొలగింపబడి తగిన ఫలం ఇచ్చిన వారికి ఇవ్వబడదని నేను మీతో చెబుతున్నాను. ప్రధానార్చకులు పరిసయ్యులు యేసు ఉపమానములు విని ఇవన్నీ తమ గురించి అని గ్రహించింది. వారు ఆయనను బందీగా పట్టుకొనడమే ప్రయత్నించింది, కానీ యేసు ప్రవక్త అని భావించిన జన సమూహములకు భయపడేది. ఇది క్రీస్తు సువిశేషము. కేవలం ఒక 5 నిమిషాలు మాత్రమే. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మధ్య కాలంలో ముఖ్యంగా మన యూత్కు బాగా తెలిసి ఉంటుంది, క్రికెట్ పిచ్చి ఉన్న వాళ్ళు. ఇది చెప్పేదానికి ముందు మన జీవితంలో ఎన్నో రకాల అనుభవాలు మనకు ఉంటాయి. ప్రేమించడం, ద్వేషించడం, రకరకాల ఏమంటారు భావోద్వేగాలు. వీఆర్ బండిల్ ఆఫ్ ఎమోషన్స్. మనలో రకరకాల ఎమోషన్స్ ఉంటాయి. ఏడుస్తాం, నవ్వుతాం, కోపడతాం, తిడతాం, క్షణాల్లో రకరకాల మనం స్పందిస్తాం. కారణం ఏంటంటే మనం ఎమోషనల్ బీయింగ్స్, మనం ఆటోమేటిక్గా. కాకపోతే ఆడవాళ్ళకు ఇంకా ఎమోషన్స్ ఎక్కువ, మగవాళ్ళతో పోల్చుకుంటే వారి చాలా చాలా సున్నితమైన మనసు వాళ్ళని. అయితే మనకున్న అన్ని అనుభవాలు లేకల్లా తిరస్కరణ అనేది చాలా చేదు అనుభవం. తిరస్కరణ ఏమంటారు? రిజెక్షన్. మన భాషలో చెప్పాలంటే వదులుకోవడం. ఇక నాకు ఇది వద్దు, ఇక నాకు ఇది వద్దు అని విడనాడి వెడలిపోవడం. ఆ తిరస్కరణ అనేది ఎంత బాధాకరం అంటే అది అనుభవించిన వారికి తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో T20 వరల్డ్ కప్ రన్ జరుగుతూ ఉన్నది. రేపు ఆదివారం ఫైనల్తో మ్యాచ్ క్లోజ్ అవుతుంది. మనకు చాలామందికి తెలిసి ఉంటుంది, సంజు శాంసన్ కేరళ క్రికెట్ ప్లేయర్, లాటిన్ చెరిష్ అంటే మన క్యాథలిక్ బాయ్. మొదటగా అతను మంచి ప్లేయర్ కేరళ నుంచి సంజు శాంసన్. BCCI అంటే క్రికెట్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా, అంటే భాషలో చెప్పాలంటే భారతదేశంలో క్రికెట్ ఆడే ప్లేయర్స్ని సెలెక్ట్ చేసే కమిటీ అని అనుకోవచ్చు. అతను మంచి ప్లేయర్ సంజు శాంసన్, మరి క్రిస్టియన్. అతను మంచిగా ఆడుతున్నాడు. అయితే గత 10 సంవత్సరాల నుంచి కూడా అవకాశం ఇస్తున్నారు, వదిలేస్తున్నారు. అతని కొద్దిగా తక్కువ జాతికి చెందినవాడని బహుశా మతం కారణం కావచ్చు. ఈ BCCI కమిటీ చాలా అవకాశాలు ఇచ్చి అలా అతన్ని రిజెక్ట్ చేశారు. అతనికి మించి చాలా మందికి అవకాశాలు ఇస్తున్నారు, అతన్ని మాత్రం పక్కన పెడుతున్నారు. ఒక ఆట ఆడిస్తారు, పక్కన పెడతారు. ఒక ఆట ఈ విధంగా ఈ క్రీడారంగం, క్రికెట్ అనేది బిజినెస్. మనందరికీ తెలుసు, లక్షలు సంపాదిస్తారు. ఒక 6, 2, 5 6లు కొడితే ఆన్ ద స్పాట్ 1 lakh మనకి ఇస్తారు. సంపాదించాలంటే సినిమా రంగం, క్రీడారంగం అంతే. మన భారతదేశంలో మిగతా రంగం విధానం సంపాదించవచ్చు. ఈ క్రికెట్ అనేది ఒక పాలిటిక్స్, రాజకీయం. దానికి కులం ఉంటుంది, పలుకుబడి ఉంటుంది, డబ్బు ఉంటుంది,
తర్వాత అనేక కారణాలు చూస్తారు. ఎంత టాలెంటెడ్ ఉన్నా నీకు రికమెండేషన్ ఉండాలి. మంచి టాలెంటెడ్ సంజు శాంసన్, కానీ అతనికి చాలా వరకు పక్కన పెట్టేశారు. వరల్డ్ కప్ టీంలో కూడా అతను ఉన్నాడు సభ్యుడిగా, అందరితో పాటు జనంతో కొంచెం సపోర్ట్ కొడుతున్నారు. అయితే సడన్గా రింకు సింగ్ అనే వ్యక్తికి వాళ్ళ నాన్న హెల్త్ బాగలేదు కాబట్టి అతనికి ఇంటికి పంపిన తర్వాత అవకాశం ఒకటి ఇచ్చారు. సో అన్ని మ్యాచ్లలో పక్కన పెట్టి దానికి ఒక ఛాన్స్ ఇస్తానే ఫస్ట్ ఒక టీం మీద కొద్దిగా 20 ఎంత కొట్టాడు, 20 రన్స్ అలా కొట్టాడు. సో తర్వాత వాళ్ళ నాన్న చనిపోయడం మళ్ళీ రింకు సింగ్ అవకాశం లేదు, మళ్ళీ అతనికి ఇచ్చారు. సో ఈ మధ్య కాలం సూపర్ 8 అన్ని మ్యాచ్లు అయిన తర్వాత అన్ని టీమ్స్ పాల్గొన్నాయి. చివరికి సూపర్ 8లో కొన్ని టీంలు మాత్రం ఉంటాయి. అవకాశం ఇతనికి ఇచ్చారు. అంతవరకు కూడా ఇండియా క్రికెట్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ రకరకాలు అనుకుంటుండే అభిషేక్ శర్మ అంటే పూర్తిగా విఫలమయ్యారు. సో ఈ సంజు శాంసన్ అవకాశం ఇస్తానే సూపర్ 8లో అందరూ అవుట్ అయిన తర్వాత అవుట్ అవుతున్నారు. ఇతను మాత్రం స్టార్టింగ్లో వచ్చాడు, అద్భుత విధంగా హాఫ్ సెంచరీ 50 రన్స్ కొట్టాడు. అన్ని వేల మంది క్రికెట్ గ్రౌండ్లో చూస్తున్నప్పుడు ఆయన సిలువ గుర్తు వేశాడు. ఈ విధంగా చేశాడు. తర్వాత కొనసాగుతాడు, మళ్ళీ టెక్నిక్ ఆడుతున్నాడు, ఆరాటపడలేదు, ప్రతి బాల్ను బాగా క్షుణ్ణంగా కొడుతున్నాడు, ఎమోషన్ గురి కావట్లేదు, పీస్ఫుల్ కడుతున్నా. టార్గెట్ 195 195 అయితే అందరూ అటువైపు అవుట్ అవుతున్నా కానీ ఇతను మాత్రం నిలకడగా ఆత్మవిశ్వాసంతో కాన్ఫిడెంట్గా. ఇక చివరికి 97 స్కోర్ వచ్చినప్పుడు సెంచరీ కొడితే రికార్డే, సెంచరీ కోసం ప్రార్థనాడలేదు. 97 రన్స్ అంటే చివరికి అడిగింది 2-3 రన్స్, ఒక 7 బాల్స్ ఉంటే ఏమంటారంటే 7 రన్స్ కావాలి. అప్పుడు ఒక బాల్కి 6 కొట్టాడు, 97తో నాట్ అవుట్ అయ్యాడు. అప్పుడు వెంటనే అందరు కూడా కేరికలు కొట్టారు, క్రికెట్ ప్లేయర్స్, క్రికెట్ స్టేడియం మొత్తం కూడా. ఇతను మోకరించి మళ్ళీ సులువు కొట్టేశాడు. సో ఇది ఆ నైట్ అంతా తర్వాత కూడా వైరల్ అవుతూ ఉన్నది. సో బాగా ముందెచ్చారు. సంజు శాంసన్ అయితే వద్దనుకున్నారో అతన్ని తిరిగి తీసుకున్నారు, తిరిగి కంటిన్యూ చేశారు. నిన్నటి కాలంలో మళ్ళా ఇంగ్లాండ్ మీద, తర్వాత ఇంగ్లాండ్ ఇండియా సెమీఫైనల్, దాంట్లో కూడా దాని తర్వాత కూడా మిగతా వాళ్ళ పెరిగిన తర్వాత సంజు శాంసన్ మళ్ళా కూడా 89 స్కోర్తో ఫైనల్కి వెళ్ళింది. రేపు ఆదివారం న్యూజిలాండ్, తర్వాత ఇండియా ఫైనల్ మ్యాచ్. అది ఇది క్రికెట్ తెచ్చిన వాళ్ళకు బట్ మీకు మళ్ళీ క్లుప్తంగా చెప్తున్నాను. ఎందుకు సంజు శాంసన్ గురించి అంటే మొట్టమొదటిగా అతన్ని పక్కన పెట్టేశారు, వద్దనుకున్నారు. మిగతా వాళ్ళని హైలైట్ చేశారు. కానీ ఏ వ్యక్తినైతే వద్దనుకున్నారో అతడి ద్వారా టీమిండియా ఈరోజు ప్రపంచ కప్ అని ఆ క్రికెట్ తెలిసిన వాళ్ళకి తెలిసింది అనిపించి ఫైనల్ చేరింది. అంటే వీళ్ళకి తెలుస్తుందా లేదా పక్కన పెడితే వద్దనుకున్న తెరసరికమైన సంజు శాంసన్ అతను ఈరోజు వైరల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. సో పనికిరాని రాయి మూలరా అవుతుంది. ఇంకా ఈ తిరస్కరణగా తెలుసుకోవాలంటే ఇంకా ఉదాహరణ, అబ్బాయి ప్రేమించుకున్నారు, యవనస్తులు ప్రేమించుకున్న తర్వాత తమ కోరికలు తీర్చుకున్నారు, మరి ఇష్టాలు తీర్చుకున్నారు, వాడుకున్నారు. ఏమన్నా మన భాష చెప్పాలంటే చివరికి అన్ని అయిన తర్వాత నువ్వు నాకు వద్దు అని అమ్మాయి వదిలేసిన తర్వాత, నువ్వు నాకు వద్దు అని అబ్బాయి ఆమె వదిలేసిన తర్వాత ఆ తిరస్కరణ ఎలా ఉంటుంది? ఆ తిరస్కరణతోనే చాలామంది యువకులు తట్టుకోలేక నన్ను ప్రేమించిన వాడు నన్ను కాదనుకోడు ఈరోజు దానికోసం ఆరాటపడుతున్నాడని చనిపోయిన అమ్మాయిలు కోకొల్లరు. నేను ప్రేమించిన అమ్మాయి నన్ను కాదనుకొని వేరే వాళ్ళు పోయిందని చనిపోయిన అమ్మాయిలు కోకొల్లరు. అంటే ద పెయిన్ ఆఫ్ రిజెక్షన్ ఇది పెయిన్ఫుల్. తిరస్కరణ అనేది బాధాకరం, అది వర్ణనాతీతం. ఆ అనుభవించిన వారికే తెలుస్తుంది. ఇంకొక ఉదాహరణ, చిన్ననాటి నుంచి తల్లిదండ్రులు కనిపించినప్పుడు ముసలి వాళ్ళు అయ్యారని, కాళ్ళ చేతులు వస్తున్నారని గెంటి వేసి పడవేసినప్పుడు తల్లిదండ్రులు అనుభవించే తిరస్కరణ వర్ణనాతీతం. నేను చాలా పేర్లు మనం చూస్తున్నాం. తల్లిదండ్రులు గెంటి వేసేవాడు అక్కడైతే, డబ్బు కోసం గొంతు నీళ్ళు చంపేవాడు అక్కడైతే, రోడ్డు మీద గెంటి వేసేవాడు ఒకడైతే, ఆస్తనాలు పెట్టేవాడు ఒకడైతే, ఈ విధంగా వృద్ధాప్య దశలో తమకు కాళ్ళ చేతులు పెట్టేసేవాడు ఒకడైతే. ఈ విధంగా వద్దనుకోవడం అనేది చాలా చాలా పెయిన్ఫుల్ సైకలాజికల్. అందుకే చాలాసార్లు కూడా రకరకాల రోగాలు మంచిగా వస్తున్నాయంటే ఆ ఎమోషన్స్ లోపలే ఉంటాయి వాళ్ళకి. నన్ను వాడు వద్దనుకున్నాను కదా, నా తల్లి నన్ను వద్దనుకున్నాను కదా అని చాలామంది కూడా. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్, ఈ మధ్య కాలంలో చాలామంది పేపర్లు చూశాను, ఆడపిల్లలు పుడుతున్నారని మీరు వద్దని కొంతమంది డస్ట్బిన్లో అలా ఏమంటారంటే డస్ట్బిన్లో స్పష్టంగా వాళ్ళని కొంతమంది తీసుకుని ఆసుపత్రిని జాయిన్ చేయడం. ఈ విధంగా వద్దనుకున్న ఆడపిల్లలు వద్దనుకున్న రకరకాల ప్రతి జీవితంలో కూడా ఈ తిరస్కరణ అనేది మనందరికీ ఉంటుంది. బహుశా తల్లిదండ్రులతోనూ, బహుశా ఇష్టమైన స్నేహితులతోనూ, బహుశా ప్రేమించిన వారితోనూ, మరి ఎవరితోనైనా కానీ ప్రతి వ్యక్తికి కూడా వద్దనుకునే భావం. వీడు నాకు వద్దు, ఇక నువ్వు నాకు వద్దు అని గుడ్ బై చెప్పుకోవడమే మన భాషలో తిరస్కరణ. ఇది మన బైబిల్గా అనుభవించుకుంటే ఈనాటి మరొకటి గమనించాం.
యోసేపు యాకోబు కుమారుడు ఇష్టమైన వాడు. ఆయన ఏంటి స్వార్థంతో తన సొంత అన్న రొమ్ములే అతన్ని ఏం చేశారు, బయలు ప్రవేశారు. తర్వాత ఐగుప్తు దేశానికి అమ్మి వేశారు. అలా బానిసగా అమ్మి వేయబడినటువంటి యోసేపు ఏమయ్యాడు, ఐగుప్తు దేశానికే ప్రధానమంత్రి అయ్యారు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఐగుప్తు. వద్దనుకున్నటువంటి వారిని దేవుడు హెచ్చించాడు. మన దృష్టిలో తిరస్కరణ ఒక చేదు అనుభవం, అవమానం, కానీ దేవుని దృష్టిలో అది ఒక ఆశీర్వాదకరం. ఈనాటి మరి స్వార్థ పట్ల కూడా దాని గురించి వద్దనుకున్న వారిని దేవుడు హెచ్చిస్తాడు. మరి యేసుక్రీస్తు ప్రభువు కూడా తిరస్కరించబడ్డాడు. ఆయన పసికందుగా ఉన్నప్పుడు స్థలమే లేదని తలుపులు మూశారు. ఎంత దీనాది దీనం అనే మాట మనకు తెలుసు. సో నిండు చూలాలు మరే తల్లి ప్రసవం కోసం అల్లాడినప్పుడు తలుపులు మూసివేయబడ్డాయి. చివరికి ఆయన ఒక పశువుల పక్కలో జన్మించాడు. పుట్టుకతోనే తిరస్కరణ ప్రారంభమైంది. తర్వాత ఆయన ఎదిగి పెద్దవాడైన తర్వాత నజరేతులో ఆయన ప్రసంగం చేస్తున్నప్పుడు ఏమన్నారు, ఇతడు యోసేపు కుమారుడు కాదా, మరియమ్మ కాదా, ఇడేమో తెలియదా, నిక్కర్లేసి తిరగలేదా, మన భాష చెప్పాలంటే ఈ విధంగా పల్లముదు లేడా, కార్పెంటర్ కుమారుడు కాదా, ఈయనేది మాకు చెప్పేది అని తిరస్కరించారు. అందుకే ప్రభున్నాడు, ఏ ప్రవక్తకుడు తన సొంత దేశంలో గౌరవించబడడు. లూకాస్ మార్క్స్ వార్త 6వ అధ్యాయం చూస్తాం. సొంత జనులతోనే ఆయన తిరస్కరణకు గురయ్యాడు. ప్రేమిట్లారా, ఇదే విషయాన్ని మనము యోహాను సువార్త మనం చూస్తున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 11లో ఆయన తన వారి యొద్దకు వచ్చును, కానీ తన వారే ఆయన అంగీకరించలేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు కూడా తిరస్కరించబడ్డాడు. ఈరోజు దేవుడు మండించాడంటే కారణం ఏమిటి? మత పెద్దలు నాకు వద్దనుకున్నారు, నువ్వు మాకు దైవ కుమారుడు కాదు అని శిలువ మరణానికి గురి చేశారు. శిలువ మరణానికి గురి చేస్తే అది చేదు అనుభవం. రిజరెక్టెడ్ బై రిలీజియస్ లీడర్. అందరూ వద్దనుకుని ఏం చేశారు, సిలువ వేయదని ప్రభువుని సర్వేశారు. ఆడితో అయిపోయిన చరిత్ర. 3వ దినమున తిరిగి లేచారు. వద్దనుకున్న తోసివేసిబడిన రాయి మూలరాయి. ఈరోజు రక్షణ తెచ్చిన సిలువ అది. ఒకప్పుడు దొంగను చంపవలసిన సిలువ అది. ప్రభు వద్దనుకొని సిలువ మీద చంపితే ఆ సిలువ రక్షణ మార్గమైంది. కాబట్టి ప్రభు దృష్టిలో తిరస్కరణ మనకు అనుభవం ఏదైనా కానీ అది మన మేలుకే. ఇట్ ఈస్ నాట్ అ కర్స్ బట్ ఇట్స్ ఎ బ్లెస్సింగ్. నేను ఎవరైనా నీ వాడు వద్దనుకున్నట్లయితే గెంటి వేస్తే అది నీకు ఆశీర్వాదకరమే. దాని ద్వారా ఒక పాఠాన్ని దేవుడు నీకు నేర్పించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుల దైవ సేవకులు ఎంతో మంది గురువులు, పాస్టర్లు ఈరోజు సమాజంలో వద్దనుకొని వాళ్ళని చంపివేస్తున్నారు. అలా తోసివేసిన వారు దేవుని దృష్టిలో మహా పునీతులయ్యారు. చాలా సందర్భం చూస్తున్నాం. త్రోసివేసిబడిన రాయే మూలరాయి అవుతుంది. ఈరోజు చివరిగా ఈ యొక్క తిరస్కరణ మనకు ఏమి నేర్పిస్తుంది? నిన్ను నన్ను మన వారు కాదన్నప్పుడు మనం ఏం చేద్దాం, వాళ్ళు కూడా కాదని మనం పోదామా? కారణం తిరిగి మనం పగ తీసుకోకూడదు. మనం వద్దన్న వారి కోసం మనం ప్రార్థన చేయాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44లో నిన్ను హింసించే వారి కోసం ప్రార్థన చేయి, నేను వద్దనే వారి కోసం ప్రార్థన చేయి, నేను శపించే వారి కోసం ప్రార్థన చేయి, నేను ద్వేషించే వారి కోసం ప్రార్థన చేయి, నేను కాదన్నా ఉన్న వారి కోసం ప్రార్థన చేయి, నిన్ను పనికి రాదనే వారి కోసం ప్రార్థన చేయి. ఒక విధంగా చెప్పాలంటే మనం తిరస్కరించిన వారి కోసం ప్రార్థన చేయాలా? అదే ప్రభు నేర్పించిన సింబల్. సిలువ వేసిన మరణ వేదన గురి చేసిన తండ్రి మీరు ఏం చేస్తున్నారు, మీరు క్షమించండి అన్నారు. కాబట్టి మనం వద్దనుకునే వారి కోసం మనం ప్రార్థన చేయాలి. కానీ నేను ఎంత చూస్తా పోవే అని కయ్యానికి కాలు దూడడం కాదు. తిరస్కరణ అంగీకరించకపోవడం అనేది దేవుని దృష్టిలో ఆశీర్వాదకరం, మానవుల దృష్టిలో వారికి అవమానం కావచ్చు. కనుక ప్రేమికులారా, మరొకసారి కూడా ఒకవేళ మనం కూడా అట్టి చేదు అనుభవానికి గురైనట్లయితే ప్రభువులకు సమర్పించుకుందాం. మనం వద్దని వారి కోసం, ప్రియుడు కావచ్చు, ప్రియురాలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ కోణంలో మనం వద్దనుకునే వారి కోసం ప్రార్థన చేస్తే తిరస్కరణే ఒక ఆశీర్వాదకరం మనం దేవుడు మారుస్తారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో, నీకు
సహోదరులారా, నేను మీరు నడిపిస్తున్న ఈ 10 సర్వశక్తి కలిగిన సర్వేశ్వరునికి అంగీకారములా ప్రార్థించడము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకు మన ప్రజల కొరకు తన పవిత్ర శ్రీ సభకు ప్రయోజనం కొరకు మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ సర్వేశ్వర, దయాపూరితమైన నీ అనుగ్రహములను మాపై కురిపించండి. ఈ పరమ రహస్యములను నిర్వహింప యోగ్యతను మాకు దయచేయండి. భక్తివంతమైన జీవితమును జీవించినట్లు మమ్మల్ని కృపతో నింపండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేస్తున్నాము. ప్రభువు మీతో ఉండుగాక. మీ మనసులను ఉన్నతములకు తెలుపుము. మన దేవుడైన ప్రభువులకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవా, భావన మీద సర్వశక్తి సర్వేశ్వర, మీరు ఎల్లప్పుడూ నీ చోటును నీ కృతజ్ఞత ఆవదనం చెల్లించుట యుద్ధము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు నీ పుత్రుల మనసును నూతనీకరించి శుద్ధి చేయి నిమిత్తము ప్రత్యేకమైన ఈ తపస్కారము మాకు అనుగ్రహించింది. ఈ కాలమందు ప్రభువా, మేము క్రమం తప్పిన కోరికలు విడనాడి ప్రస్తుత మనసులతో నిన్ను మనసారా సేవించుటకు, ఆరాధించుటకు మాకు శక్తిని దయచేయము. అస్థిరమైన వాటి యందు మా మనసులు కేంద్రీకరింపక సుస్థిరమైన వాటి యందే మా మనసులను నగ్నం చేయడానికి ప్రేరేపించుతున్నాము. అవునా, సకల పునీతులతోనూ దూతలతో ఏకమై నిరతం నేను నీ స్థితిగానము చేయుట ఎక్కనగా పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి మహోన్నతమైన హోసాన. ప్రభువు నామమున చేసే వారి ధన్యులు. మహోన్నతమైన హోసాన. ఓ ప్రభువా, నువ్వు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటైంది కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచదని మానుస్తున్నాము. ఈ విధమున అవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములను అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకు కృతజ్ఞతావందనములు చెప్పి కృంచి శిష్యులకిచ్చుచు ఇట్లని, మీరందరూ దీనిని తీసుకొని భుజించుడు. ఏలయనా మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము, మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. జీవమునిచ్చిన శ్రీయేసువా అభివందనం. భోజనానంతరం ఆత్మనందుకో మరల కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడు. దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు, నా జ్ఞాపకార్థం చేయుడు. రక్షణనిచ్చిన శ్రీయేసువా శుభవందనం. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును తానమును స్మరించు జీవమనస్సు అప్పముల రక్షణ పాత్రను మీకు సమర్పిస్తున్నాము. మీ సన్నిధిలో తెలిసి మీకు సేవ చేయడం మమ్మల్ని పాత్రలుగా చేసేందుకు మీకు వందనం తెలుపుతున్నాము. క్రీస్తు శరీర రక్తం నందు పాలివారి మమ్మ పవిత్రాత్మ ద్వారా ఒకటిగా ఐక్యపరచమని ప్రార్థిస్తున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ క్రీస్తు జ్ఞాపకం ఇస్తున్నాను. మా 14వ లియో పాపు గారిని, మా సగినాల ప్రకాష్ పితాన్ని గురువులందరితో వాటి మమ్మను నీ ప్రేమలను పరిపూర్ణ చేయము. ఓ ప్రభువా, ఈ దినం ప్రత్యేక రీతిగా పూజలు సమర్పించబడినటువంటి కోరిన బిడ్డలందరినీ మీకు సమర్పిస్తున్నాను. ఏ ఉద్దేశంలో కొరకైతే దివ్య పూజ పని సమర్పించబడినదో ఆ ఫలం నెరవేరినట్లుగా పూజలు కోరిన వారిని, సమర్పించిన వారిని జ్ఞాపకం చేసుకుని దీనికి ఆశ్రయించమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు మాకు ప్రేమ మీద సమకూర్చినటువంటి పేదరాస్తున్న విశ్వాసాలను సమర్పిస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని పేరు దీవించి ఆత్మీయంగా వారిని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఉత్తానం నమ్మికతో చనిపోయిన మా సహోదరులను కనికరమని చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకోవడం, వారిని దివ్య ప్రకాశంగా చేర్చుకోవడం, అందరిపై దయచూపి
దేవుని కర్తలకు మరీ మాతతో చదువు గారితో అపోస్తులతో ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితో మాకు నిత్య జీవితంలో మాకు దయచేసి మాకు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైన మీకు యుగయుగములు గౌరవం మహిమలు కలుగును గాక. మన వ్యక్తిగత తలపులన్నీ కూడా ప్రభువులకు సమర్పించుకుంటూ ప్రభు నేర్పిన పరుడు ప్రార్థనలు భక్తి విశ్వాసంతో చూపించుతాము. పరుడు పొందున్న మా తండ్రి ప్రభువా, అన్ని కీడులను మమ్మ రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగుణమైన పాపములను మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందములు మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుకుందాము. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని అపోస్తులతో పలికిన ప్రభువా యేసువా, మా పాపములు లెక్కింపక నీ దేశ విశ్వాసం వీక్షింపు. నీ చిత్త ప్రకారం సభకు ఇక్కడ చేరిన వీళ్ళందరికీ శాంతి సమాధానం ఐక్యమని అనుకో యుగయుగములు జీవిస్తూ పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీకు ఉంటున్నాక ఒకరికొకరము సమాధానం తెలుపుకున్నాను. సర్వేశ్వరుడి గొర్రెపిల్ల లోపలికి పాపం చేసిన ప్రభువా ఆదరించుకోండి. సర్వేశ్వరుడి గొర్రెపిల్ల లోపలికి పాపం చేసిన ప్రభువా ఆదరించుకోండి. సర్వేశ్వరుడి గొర్రెపిల్ల లోపలికి పాపం చేసిన ప్రభువా మాకు శాంతి దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల వీడుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా మీరు ప్రవేశించడం నేను పాత్రుడను కాను. అయినా మీరు మాటలు నా కోసం సంతోషపడతాను.
ఆర్తితో పలికిన ప్రభునికి ఆమరించును అని ఆర్తితో పలికిన ప్రభునికి ఆమరించును స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తిన సగును ఈ విందు స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తిన సగును ఈ విందు అమరమైన విందు ఇది అమోఘ విందు దివ్యమైన విందు ఇది దైవశక్తి విందు జీవానము నీవే నిత్యకాలము నీవే నన్ను మించినావు జీవము పొందునాయన జీవానము నీవే నిత్యకాలము నీవే నన్ను మించినావు జీవము పొందునాయన అని ప్రీతితో పలికిన ప్రభుని ప్రేమ అని ప్రీతితో పలికిన ప్రభుని ప్రేమ స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తిన సగును ఈ విందు స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తిన సగును ఈ విందు అమరమైన విందు ఇది అమరమైన విందు దివ్యమైన విందు ఇది దైవశక్తి విందు అమరమైన విందు ఇది మరపురాని విందు అమరమైన విందు ఇది మరపురాని విందు స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తిన సగును ఈ విందు స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తిన సగును ఈ విందు అమరమైన విందు ఇది అమరలోక విందు దివ్యమైన విందు ఇది దైవశక్తి విందు క్రీస్తురక్తమును క్రీస్తుని స్నేహాది మాధురమే 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 యేసుని స్నేహాది మాధురమే 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 క్రీస్తుని స్నేహాది మాధురమే మాధురమే నాయర్పరి నాగుడవే నా అండగా ఉంది కాచితివే నా ఆత్మంతరి నాగుడవే నా అండగా ఉంది కాచితివే సుగనను జ్ఞానులను బాధలను పృథివీవే సుగనను వ్యాధులను బాధలను పృథివీవే నిత్య స్వామి నీ సన్నిధిలో నిరతము నడుపు నిత్య స్వామి నీ సన్నిధిలో నిరతము నడుపు Thank you.
నా కోరకెంతో త్యాగము చేసి ప్రాణము ఇచ్చే నా ప్రభు నీవే. జీవాన్ని మౌనమే దేవుడు మనల్ని ప్రేమించి మన పాపములకు విమోచకునిగా తన కుమారుని పంపాడు. ప్రార్థించడం తన పుస్తకం ప్రార్థన చేస్తుందా? ఓ ప్రభువా, దివ్య సప్రసాదమును నిత్య రక్షణ వాగ్దానంగా స్వీకరించిన మేము మా జీవితములను అందుకు ఉపయుక్తంగా మలుచుకొని మా కొరకు సిద్ధపరిచిన మోక్ష భాగ్యములకు మమ్మల్ని అనుకూలం చేయమని, యోగ్యులను చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మను దీవించి సదా కాచి కాపాడుగాక. సమాధానం వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. గమనించండి, వాళ్ళని తెలియపరిచాను. ఇక్కడ విందు దగ్గరికి వెళ్ళిన తర్వాత క్యూ పాటించండి. ముందు ఎవరు తీసుకెళ్ళద్దు అన్నం ఎక్కడికి కూడా తిన్న తర్వాత ఇది ఆలోచన మీరే గమనించండి. నేను చెప్పాను కదా, నేను కూడా అక్కడికి వస్తా. మీరే గమనించండి ఎలా మీరు ప్రవర్తిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.